ఓకేనా? కంటిన్యూ చేయనా తేజస్విని? ఓకే సార్. అందరికీ గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం. మై నేమ్ ఈస్ వి తేజస్విని, డాటర్ ఆఫ్ శ్రీరామ్ రెడ్డి. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ నారాయణ కాలేజ్ నెల్లూరు. నేను టాపిక్ స్టార్ట్ చేసే ముందు కెవా ప్రొడక్ట్స్ గురించి నా రిజల్ట్ ఏదో చెప్పాలనుకున్నాను. నేను 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి కెవా ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేసాం మేము. మా ఫ్యామిలీలో ఫస్ట్ మా డ్యాడీ ఈ ప్రొడక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత స్టార్టింగ్‌లో పర్సనల్ కేర్ మాత్రం వాడేవాళ్ళం. అంటే సోప్స్, ఆ తర్వాత షాంపూస్ అవి, తర్వాత టాబ్లెట్స్ అవన్నీ వాడడం. ఈ రోజుటి వరకు మేము ఇంకా ఇప్పటికి నేను నా పర్సనల్ బ్యూటీనెస్ కోసం అని జెప్పేసి ఫేస్ వాషెస్, సోప్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా వాడుతున్నాను. దానివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంది. అంటే అవి క్లియర్ స్కిన్‌నివ్వడం, మాయిశ్చర్‌గా ఉంచడం అండ్ హెల్త్ పరంగా నాకు అసిడిటీ ప్రాబ్లమ్ ఉంది. అది గూడా కంట్రోల్‌లో ఉంది ఇప్పుడు. ఆ తర్వాత కాల్షియం టానిక్ గాని, మేము కాలేజ్‌లో ఉన్నప్పుడు 5th ఫ్లోర్ ఎక్కి దిగాల్సి డైలీ 4, 5 టైమ్స్ దిగాలి. అప్పుడు చాలా స్ట్రెయిన్ అయ్యేవాళ్ళం. కానీ ఈ టాబ్లెట్స్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసాడో నాన్న కాల్షియం కాల్షియం డి3 టాబ్లెట్స్ చాలా, చాలా యూజ్ అయ్యిందది నాకైతే. నేను తర్వాత మా ఫ్రెండ్స్‌కి గూడా సజెషన్ చేశాను. ఇట్లా నాకైతే చాలా హెల్ప్‌ఫుల్ అయింది ఈ ప్రొడక్ట్. ట్రై చేయండి అని. వాళ్ళు గూడా బెస్ట్ రిజల్ట్ ఇది నాకు తెలిసి అంటే ఇంత ఫాస్ట్‌గా ప్లస్ మళ్ళీ మళ్ళీ మేము ఆ పెయిన్ ఫీల్ అవ్వలేదు. మంచి రిజల్టే ఇచ్చింది. సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేవని అందరూ జెప్పారు. సో, థాంక్ యూ ఫర్ కెవా. అండ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే థైరాయిడ్ గురించి. ఇది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ డిసీజ్ థైరాయిడ్ అనేది. ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తుంటాం. అండ్ మగవారిలో గూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అది రేర్‌గా వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది లారింగ్స్‌కి కింద అంటే మనం అక్కడ పిక్చర్‌లో చూస్తున్నాం గదా! వాయిస్ బాక్స్ అని. అది దాని కింద భాగం అంతా లారింగ్స్ అన్నమాట. ఆ లారింగ్స్ పార్ట్‌కి ఇటు సైడ్ థైరాయిడ్ గ్లాండ్ రైట్ లోబ్ అని ఉంది. అటు సైడ్ థైరాయిడ్ గ్లాండ్ లెఫ్ట్ లోబ్ అని ఉంది. అవి 2 ఒక 2 లోబ్స్‌గా డివైడ్ అయ్యుంటాయి. అది మొత్తాన్ని కలిపి థైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఆ తర్వాత ఆ లోబ్స్‌లో చాలా వరకు ఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయన్నమాట. ఆ ఫాలిక్యులర్ సెల్స్ ఏం చేస్తాయంటే టీ3, టీ4 అనే 2 థైరాక్సిన్స్‌ని రిలీజ్ చేస్తాయండి. సెక్రీట్ చేస్తాయన్నమాట. ఆ టీ3 అంటే ట్రైఐడో థైరోనిన్, టీ4 అంటే టెట్రాఐడో థైరోనిన్. ఇవి 2 సేమ్ వర్క్ చేస్తాయి. అంటే సిమిలర్ ఇవి 2. ఆ తర్వాత థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో వాటర్ గానీ, తర్వాత ఎలక్ట్రోలైట్స్ గానీ బ్యాలెన్స్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. తర్వాత ఇట్ రెగ్యులేట్ బీఎంఆర్ రేట్. బీఎంఆర్ అంటే బాసల్ మెటబాలిక్ రేట్. అది మన బాడీలో ఎందుకు ఆ మెటబాలిక్ రేట్ అంటే, మనం రెస్ట్‌లో ఉన్నప్పుడు మన బాడీ వెయిట్‌ని బట్టి ఆక్సిజన్ కన్జంప్షన్ ఎంత అవుతుందనే వాల్యూ అది మనకు చెప్తుందనమాట. ఆ బీఎంఆర్ వాల్యూని కూడా థైరాయిడ్ గ్లాండ్ రెగ్యులేట్ చేస్తుంది. అంటే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఆర్‌సీబీ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి గూడా అది సహాయం జేస్తుంది. ఇంకా కార్బోహైడ్రేట్స్ మనం తినే ఫుడ్‌లో ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్ గానీ, ప్రోటీన్స్ గానీ, ఫ్యాట్ గానీ వాటినన్నిటి మెటబాలిజమ్స్‌ని ఇది మెయింటైన్ జేస్తుంది. అండ్ థైరాయిడ్ గ్లాండ్‌లో వచ్చే మెయిన్ డిజార్డర్స్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి హైపోథైరాయిడిజం అండ్ ఇంకోటి హైపర్ థైరాయిడిజం. ఫస్ట్ హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. హైపోథైరాయిడిజం అనేది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అంటే ఎవరి బాడీలో అయితే అయోడిన్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ హైపోథైరాయిడిజంలో మెయిన్ టైప్ ఏంటంటే గాయిటర్ అంటారు. అదేంటంటే ఎన్‌లార్జ్‌మెంట్ ఆఫ్ థ్రోట్ అనమాట. అంటే మన మెడ కింద ఉండే అది వాపొచ్చేస్తుంది. ఇది చాలా మందిలో చూస్తుంటాం ఆడవాళ్ళలో. ఆ హైపోథైరాయిడిజం అనేది ప్రెగ్నెంట్ వుమెన్‌లో వస్తే ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఆ హైపోథైరాయిడిజం
ఆ బేబీలో గ్రోత్ గాని, డెవలప్‌మెంట్ గాని దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా ఆ బేబీకి స్టంటెడ్ గ్రోత్ అంటే పిల్లల్లో ఏజ్‌ని బట్టి హైట్ ఉండకపోవడం. అంటే వాళ్ళు తర్వాత ఇంకా మెంటల్ రిటార్డేషన్ అంటే ఆ పిల్లలకి మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండకపోవడం. లో ఐక్యూ లెవెల్, పిల్లల్లో మేధాశక్తి తక్కువగా ఉండడం, అబ్నార్మల్ స్కిన్ అందరిలాగా వాళ్ళకి మాయిశ్చర్‌గా ఉండకపోవడం. ఇంకా డెఫ్ అంటే చెవుడు రావడం. చిన్న ఏజ్‌లోనే వాళ్ళకి చెవుడొస్తుంది. ఒకవేళ మదర్ గాని హైపోథైరాయిడిజం పేషెంట్ అయితే. అది ఈ హైపోథైరాయిడిజం నార్మల్ వుమెన్‌కి వస్తే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయల్ సైకిల్ వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి ఇర్రెగ్యులర్‌గా మెన్స్ట్రుయల్ సైకిల్ రావడం. కొన్ని కొన్ని వాళ్ళు ఫేస్ చేయాల్సొస్తది ప్రాబ్లమ్స్. అండ్ హైపోథైరాయిడిజం అనేది ఈ యొక్క మనం మెయింటైన్ చేయాలంటే దీనికి ఫస్ట్ మనం ఫుడ్ గాని, విటమిన్స్ గాని అన్నీ కరెక్ట్‌గా మెయింటైన్ చేయాల్సి ఆ పిక్చర్‌లో చూపిస్తున్నట్టు ఆహ్, మనకి కంఠం కింద భాగం వాపొస్తుంది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్‌లో బేబీకి ఉండదనమాట. వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యి తర్వాత ఆగిపోతారు. ఇంకా హైపర్ థైరాయిడిజం. హైపర్ అంటే క్యాన్సర్ సెల్స్ వల్ల వస్తుందనమాట. అండ్ క్యాన్సర్ సెల్స్ ఎలా ఫార్మ్ అవుతాయంటే నాడ్యూల్స్. నాడ్యూల్స్ అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్ డివిజన్ అనమాట. ఇప్పుడు మన బాడీలో కణాలు ఉత్పత్తి అంటారు గదా! అది ఎక్కువగా ఉంటే ఒకవేళ అది అబ్నార్మల్ సెల్ డివిజన్ అంటారు. ఇది బాడీ ఫిజియాలజీ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మనకిప్పుడు గొంతు వాపొస్తుంది అంటే ఎక్కువ అక్కడ సెల్స్ రిలీజ్ అయ్యి ఆ వాపుకి కారణమవుతాదనమాట. అట్లే ఆ డిసీజ్ ఇది కూడా దీంట్లో గూడా మనం హైపోథైరాయిడ్ చెప్పాం గదా! సేమ్ అలాగే గొంతు దగ్గర వాపు ఉండడం జరుగుతది హైపర్‌లో గూడా. ఆ తర్వాత ప్రొట్రూషన్ ఆఫ్ ఐబాల్స్ అంటే వాళ్ళ కళ్ళు హ్మ్. కళ్ళు గుడ్లుంటాయి గదా! అవి కొంచెం బయటికొచ్చినట్టు అలా కనిపిస్తాయి. పెద్ద కళ్ళున్నట్టు అలా కనిపిస్తది. హైపర్ థైరాయిడిజం అని వచ్చి ఉంటే ఆ పేషెంట్‌కి. ఆ తర్వాత బీఎంఆర్ రేట్‌ని ఇంక్రీజ్ చేస్తది. ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! మనం బీఎంఆర్ రేట్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. అది మన ఆక్సిజన్ కన్జంప్షన్ వాల్యూ అది. దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల ఒక పర్సన్ బ్రీత్ తీసుకోవడానికి గాని, వదలడం గాని కొంచెం ఇన్‌కన్వీనియన్స్‌గా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మెయిన్‌గా వెయిట్ లాస్ అవుతారు. హైపర్ థైరాయిడిజం ఉంటే మెయిన్‌గా వెయిట్ లాస్ అవుతారు. అండ్ వాళ్ళ వాయిస్ గూడా చేంజ్ అవుతది. థైరాయిడిజం ఉన్న వాళ్ళది పిచ్ ఎక్కువ రావడం గాని, లేదంటే మనం మాట్లాడేటప్పుడు పిచ్ తక్కువ రావడం గాని, అలా హైపర్ థైరాయిడిజం ఉండే పేషెంట్స్‌కి అలా ఉంటుంది. అట్లాగే హైపోథైరాయిడిజం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. హై అదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఒక బాక్టీరియా గాని, ఏదైనా మన బాడీలోకి అన్‌వాంటెడ్ ఫారెన్ డీఎన్ఏ అలా ఏదైనా మన లోపలికి ఎళ్ళిందంటే బాడీ లోపలికి, ఈ మన సెల్స్ ఏమైతే ఇమ్యూన్ అది ఉంటది కదా! ఇమ్యూన్ సిస్టమ్ అది యాక్టివేట్ అయ్యి ఏం చేస్తది? ఆ బాక్టీరియాని చంపేస్తది. కానీ ఒకవేళ ఈ థైరాయిడిజం గాని అలా ఉంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటే అప్పుడు వాళ్ళలో ఆహ్, ఫారిన్ డీఎన్ఏ వచ్చిందేమో అని అవి తన సెల్స్‌ని తనే చంపేసుకుంటుందనమాట. దాన్నే అబ్నార్మల్‌గా ఇమ్యూన్ లెవెల్ అయ్యి ఇలా జరుగుతుంది. అందుకే మనకి చాలా వరకు ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ అవ్వడం గాని, సడెన్‌గా పడిపోవడం గాని, వాళ్ళలో శక్తి లేకపోవడం గాని చూస్తుంటాం ఎక్కువగా. వీటికి చాలా ఇది మరీ అంత డేంజరస్ థైరాయిడ్ అయితే కాదు. ఎందుకంటే థైరాయిడ్ వల్ల చనిపోరు. కానీ అవి కొన్ని గుండె నొప్పికి హార్ట్ కొన్ని డిసీజెస్‌కి కారణమవుతుంది. దానివల్ల కొంచెం ఎక్కువ హెల్త్ ఇష్యూస్ సీరియస్ అయితే మనం దీన్ని స్టార్టింగ్ స్టేజ్‌లోనే మెడిసిన్స్ వాడుకుంటూ ప్లస్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తే ఖచ్చితంగా అది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఆహ్, ఇ బి ఈ యొక్క థైరాయిడ్ వుమెన్స్‌లో ఎక్కువొస్తుంది గాబట్టి, వుమెన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీంట్లో మన కెవా ప్రొడక్ట్స్‌లో అయితే హార్మోనల్ ఇంబాలెన్స్ కోసం అని జెప్పేసి వుమెన్ హెల్త్ జ్యూస్ ఉంటది. అది ఖచ్చితంగా తీసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు థైరాయిడ్ కేర్ టాబ్లెట్ గాని,
మన కెవాలోనే. తర్వాత కేఎండి డ్రాప్స్ గానీ, అకాయ్ జ్యూస్ గానీ, హార్మోనల్ బ్యాలెన్స్ టాబ్లెట్ ఉంది, సిరప్ ఉంది. ఆ తర్వాత ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ ఇవన్నీ తీసుకోగలిగితే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఒక 3 మంత్స్, 4 మంత్స్ వాడి, ఆ తర్వాత వాళ్ళ రిజల్ట్ వాళ్ళే చూసుకుంటే ఈజీగా అర్థమైపోతది ఏంటి ఎలా అని. అట్లే గాకుండా మనం థైరాయిడే గాదు, పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఆ థైరాయిడ్ గ్లాండ్‌కి పక్కనే ఉంటుందనమాట. అవి 4 లోబ్స్ ఉంటాయి. అవి థైరాయిడ్ గ్లాండ్ అనేది 2 లోబ్సే ఉంటది. ఈ పారాథైరాయిడ్ 4 లోబ్స్ ఉంటాయి. ఇదేంటంటే ఈచ్ థైరాయిడ్ లోబ్ కంటైన్స్ 2 ఇప్పుడు ఒక్కొక్క థైరాయిడ్ గ్లాండ్‌ని చూస్తే మనము 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఇప్పుడు మామూలుగా మనం రైట్ సైడ్ తీసుకుంటే 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే 2 పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. దీంట్లో గూడా మనకి చాలా పారాథైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అయినా గూడా చాలా వరకు మనం కాల్షియం లాస్ అవుతాము. లేదంటే బ్లడ్‌లో కాల్షియం లెవెల్ ఎక్కువగా ఉంటది. మామూలుగా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎండోక్రైన్ గ్లాండ్ అన్నమాట. ఎండోక్రైన్ అంటే ఏంటంటే ఏదైనా మనం సెక్రీట్ జేస్తే ఇప్పుడు ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క ఆహ్, మెటీరియల్‌ని గాని, ఒక్కొక్క ఎలక్ట్రోలైట్‌ని గాని సెక్రీట్ జేస్తూ ఉంటాయి గదా! అలా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏంటంటే డైరెక్ట్‌గా బ్లడ్‌లోకే రిలీజ్ చేస్తది. ఏది రిలీజ్ చేషినా గూడా. అదే ఎక్సోక్రైన్ గ్లాండ్ అంటే అది ఫస్ట్ డక్ట్స్‌లోకి రిలీజ్ అయ్యి, ఇప్పుడు మనం సలైవా తీసుకుంటే, మనం నమిలేటప్పుడు ఫస్టు సలైవరీ డక్ట్స్‌లోకెళ్తది. ఆ తర్వాత మన మన నోట్లోకి రావడం, ఆ తర్వాత మన డైజెషన్‌లోకి ఎళ్ళిపోవడం జరుగుతది. కానీ ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ డైరెక్ట్‌గా బ్లడ్‌లోకి రిలీజ్ అవుతాయి. కాబట్టి మెయిన్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తది, కాల్షియం డిక్రీజ్ గాని, ఇంక్రీజ్ గాని చేస్తది. ఒకవేళ పారాథైరాయిడ్ గ్లాండ్ కానీ ఎఫెక్ట్ అయితే బ్లడ్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే హైపోకాల్సియమియా అంటాము. ఆ తర్వాత ఒకవేళ ఈ బ్లడ్‌లో కాల్షియం లెవెల్ ఎక్కువైతే మనకి కొన్ని వన్ టైప్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటనమాట. ఈ బ్లడ్‌లో కాల్షియం ఎలా ఇంక్రీజ్ అవుతదంటే రీఅబ్సార్ప్షన్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్. రీనల్ ట్యూబ్యూల్ అంటే మన కిడ్నీకి సంబంధించింది. ఆ రీనల్ ట్యూబ్యూల్‌లో రీఅబ్సార్ప్షన్ జరుగుతదనమాట. మనం తాగే వాటర్‌లో కొన్ని మినరల్స్ ఉంటాయి. సోడియం గాని, పొటాషియం గాని, ఇలా కొన్ని కొన్ని మినరల్స్ ఉంటాయి. అవి మన వాటర్ ప్యూరిఫై అవ్వంగా తర్వాత రీనల్ ట్యూబ్యూల్‌లో మళ్ళీ రీఅబ్జర్వ్ అయితాయి వాటర్. ఒకసారి అర్థమైన వాటర్ మళ్ళీ రీఅబ్జర్వ్ అయ్యి బ్లడ్‌లో కాల్షియం లెవెల్‌ని ఇంక్రీజ్ చేసేదానికి హెల్ప్ అవుతదనమాట. తర్వాత మన గట్ అంటే ఇది స్టమక్‌కి సంబంధించింది. మన స్టమక్ లోపల సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే రీనల్ ట్యూబ్యూల్ నుంచి కాల్షియం కలెక్ట్ చేస్తున్నామో అట్లే గట్ నుంచి గూడా సేమ్ కలెక్షన్ చేసి బ్లడ్‌లో కాల్షియం లెవెల్‌ని ఇంక్రీజ్ చేస్తదనమాట. ఇంకా కాల్షియం ఎలా కలెక్ట్ చేస్తుందంటే డీమినరలైజేషన్స్ ఆఫ్ బోన్ అన్నమాట. ఈ బోన్‌లో మళ్ళీ ఇప్పుడు మన బోన్‌లో గుజ్జు అంటారు గదా! ఆ గుజ్జులో మినరల్స్ ఉంటాయి. వాటిని రీఅబ్సార్ప్షన్ చేసుకుంటది. వాటిని కరిగిచ్చేసి ఆ కాల్షియం లెవెల్‌ని అది వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు వినపడుతుంది సార్. కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయి చిన్న. సరే. థాంక్ యూ సార్. టీ టీసీటీ అండ్ పీటీహెచ్ బ్యాలెన్స్ అంటారు. ఇది బ్లడ్‌లో కాల్షియం లెవెల్ ఇంక్రీజ్ అవుతే తగ్గిస్తుంది. టీసీటీ అంటే థైరాయిడ్‌కి సంబంధించింది. పీటీహెచ్ అనేది పారాథైరాయిడ్‌కి సంబంధించింది. ఇవి 2 కాల్షియం లెవెల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ రెండిట్లో ఏది ఎఫెక్ట్ అయినా మన బ్లడ్‌లో కాల్షియం లెవెల్ ఇంక్రీజ్ కావడం, ఐరన్ లెవెల్ పడిపోతుంది. చాలా వరకు ఇది వుమెన్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం. ఐరన్ డెఫిషియన్సీ అని. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఏందంటే వాళ్ళకి ఎక్కువ సేపు రెస్ట్‌లో ఉండి సడెన్‌గా ఏదైనా వర్క్‌లోకెళ్ళాలని ఏదైనా ఇప్పుడు సడెన్‌గా కూర్చోనున్నారు. సడెన్‌గా నిలబడి ఉంటే వాళ్ళకేమవుతదంటే కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఎక్కువగా. అలా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అలా అనిపిస్తూ ఉంటది. ఆ తర్వాత హైపర్ థైరాయిడిజంలో మనకిప్పుడు హైపోథైరాయిడిజంలో గాయిటర్ ఎలాగో హైపర్ థైరాయిడిజంలో గూడా గ్రేవిస్ డిజార్డర్ అనేది
కామన్ అన్నమాట. అది గూడా అంటే ఇప్పుడు గాయిటర్ అనేది లోపల బల్జ్ అవ్వడం వేరు. అంటే లోపల ఎన్లార్జెంట్ మన మనకి లారింగ్స్ అని జెప్పాం గదా! దానికి లోపల భాగం ఇంక్రీజ్ అవ్వడం వేరు. తర్వాత మనకి బయటికి మెడకి బయటిగా వచ్చే ఆ వాపు వేరుగా ఉంటది. అది మనం గ్రేవ్స్ డిజార్డర్‌లో జూస్తా ఉంటాం. ఇది హైపర్ థైరాయిడిజం ఉన్న ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు ఉంటది. వాటికి మెయిన్ మనం తీసుకోవాల్సిన మెడిసిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక బెస్ట్ మెడిసిన్ అనేది 6 మంత్స్, 7 మంత్స్ లోపు డిక్రీజ్ అయిపోతుంది. ఒకవేళ ఇలా కాకుండా ప్రెగ్నెంట్ వుమెన్‌లో ఉంటే ఖచ్చితంగా బేబీ అయితే ఆహ్, డెవలప్ కాకపోవడం, ఒకవేళ బార్న్ అయిన బేబీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. వాళ్ళలో గ్రోత్ తగ్గిపోవడం, వాళ్ళు అంటే అందరిలాగా కాకుండా లో ఐక్యూ అంటే ఇప్పుడు అలాగే ఇంకొకరికి హై ఐక్యూ లెవెల్ ఉంటది. కానీ థైరాయిడ్ పేషెంట్ మదర్ ఉంటారు గదా! వాళ్ళ బేబీకైతే ఖచ్చితంగా లో ఐక్యూ లెవెల్ ఉండడం జూస్తాం మనం. వాళ్ళేందంటే మిగతా పిల్లల్లాగా యాక్టివ్‌గా లేకపోవడం అలా ఉంటుంది. ఆ తర్వాత అబ్నార్మల్ స్కిన్ అనేది చాలా వరకు చూస్తా ఉంటాం మనము. వాళ్ళ ఏమంటారు ఒక స్కిన్ గాని, హైట్ గూడా వాళ్ళలో చాలా వరకు తగ్గిపోతది. ఐ మీన్ అంటే ఇప్పుడు మనం ఊర్లోనే తీసుకుంటే కొందరు ఎక్కువగా హైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. కొందరు చాలా తక్కువ హైట్ ఉంటారు. వాళ్ళేంటంటే ఒకవేళ వాళ్ళ మదర్ గాని ఒక ఈ థైరాయిడ్ పేషెంట్ అయితే వాళ్ళకలానే సేమ్ హైట్ తక్కువగా ఉండడం పిల్లలు, లో ఐక్యూ లెవెల్ తక్కువ మేధాశక్తి ఉండడం, చెవుడు గూడా వచ్చే ఛాన్స్ ఉంటది వాళ్ళకి చిన్నప్పుడే. కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఫాస్ట్‌గా మెడిసిన్ యూజ్ చేయడం, లేదా ముందే టెస్ట్ చేసి రిజల్ట్ తీసుకోవడం చేయడం మంచిది. తర్వాత ఇంకా మనకింకా పారాథైరాయిడ్ గ్లాండ్ గూడా సేమ్ అలాగే థైరాయిడ్ గ్లాండ్ ఎలాగనో, పారాథైరాయిడ్ గ్లాండ్ గూడా అదే. కానీ ఇదేంటంటే థైరాయిడ్ గ్లాండ్‌కి సపోర్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్. ఇది ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్‌గా థైరాయిడ్ గ్లాండ్ ఎఫెక్ట్ అవుతది. ఇది చెక్ చేపించుకోవడం ఎలా అంటే ఒకవేళ మనం బయట హాస్పిటల్స్‌లోకెళ్ళినా చెక్ జేయొచ్చు. మన ఇంట్లోనే ఒక 4G అనలైజర్ మిషన్ ఉంటే కెవాది. ఆ! మన థైరాక్సిన్ ఎంత రిలీజ్ అవుతుంది? థైరాయిడ్ మన కండిషన్ ఎలా ఉంది? అలా చూసుకుంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మనకి రావచ్చేమో, ఒకవేళ ఉండొచ్చేమో అని. ఒకవేళ మనం ఆ 4G అనలైజర్ మిషన్ ముందే మనం ప్రికాషన్స్ తీసుకోవడం బెటరు. మనకి చాలా మెడిసిన్స్ ఉన్నాయి గూడా. ఆ తర్వాత ఇంకా ఈ థైరాయిడ్ గ్లాండ్ మనకు చేసే ఫస్ట్ వాటర్ బ్యాలెన్స్, తర్వాత టీ3, టీ4 ఇవి రిలీజ్ చేయడం అన్నమాట. సెక్రీట్ చేయడం మన బాడీకి. దీనికోసం అని జెప్పేసి స్పెషల్ విటమిన్స్ కావాలి మనకి. విటమిన్ ఏ గాని, విటమిన్ సి విటమిన్ ఇ అలాగా. అవి మెయిన్ మన బాడీకి అందాలి. ఆ తర్వాత ఇంకా ఆహ్, ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అది మనకి బిఎంఆర్ రేట్‌ని చెప్తది. ఐ మీన్ కన్జంప్షన్ ఆఫ్ O2. అదేంటంటే ఒక మనిషి తీసుకునే ఆక్సిజన్ రెస్ట్‌లో ఉన్నప్పుడు ఒకలా తీసుకుంటారు. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆక్సిజన్ ఇంకోలా తీసుకుంటారు. ఆక్సిజన్ రేట్ ఈ థైరాయిడ్ పేషెంట్‌కి కొంచెం తక్కువగా లేదా ఎక్కువగా ఉండడం జరుగుతది. దానివల్ల వాళ్ళకి చాలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో అయితే మనం ఖచ్చితంగా మన కెవా మెడిసిన్స్, అకాయ్ బెర్రీ జ్యూస్ గాని, ఇంకా మనకు చాలా అదే కేఎండి ఆహ్, హార్మోన్ బ్యాలెన్స్ టాబ్లెట్, సిరప్. ఇది హార్మోన్ బ్యాలెన్స్ టాబ్లెట్, సిరప్ థైరాయిడ్‌కి సంబంధించే గాదు. ఇంకా మెన్స్ట్రుయల్ సైకిల్ ఇర్రెగ్యులర్‌గా ఏ వుమెన్‌కైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ టాబ్లెట్ వాడితే ష్యూర్ అవుతుంది. ఆ తర్వాత ట్రిపుల్ సెమ్ సెల్ డ్రాప్స్ కూడా ఖచ్చితంగా ఇవి మనం తీసుకోగలిగితే థైరాయిడ్‌ని కంట్రోల్ జేయొచ్చు. థాంక్ యూ సార్. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. రెడ్డప్ప సార్‌కి నా స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్‌గా చెప్పావు. ఓకే లీడర్స్.